ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుని ఆత్మ, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటుందో ప్రతి ఒక్క కార్యము సఫలపడుతుందండి. ఎండిన ఎముకల్లోకి జీవం కలిగిన దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ మనిషిగా మారాయండి. మనం దేవుని లేఖనాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆత్మ అక్కడ కార్యం చేసింది. ఈ లోకము సృష్టించేటప్పుడు కూడా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని ఆత్మ అక్కడుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటుంది. అదే దేవుని ఆత్మ మన మీదకి రావాలని, దేవుడు మనలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆత్మని మనం త్రోసివేసి ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మలు, సాతాను ఆత్మలకి మనము లోనైపోయి ఓటి మార్గంలో నడుస్తున్నాము. కానీ గొప్ప దేవుని ఆత్మని, గొప్ప దేవుని మనం విడిచిపెట్టేటువంటి బిడలుగా ఉన్నాము. మన శరీరము దేవునికి ఆలయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన శరీరంలో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మనము ఈ లోకంలో చూసే చూపులు, నడిచే నడక, చేసే క్రియ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో, యేసుక్రీస్తు వారి ఆత్మ మనలో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాలు జరిగిస్తుంది. అది మనము కాదు, కానీ దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి బిడలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఆత్మ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సఫలపరిచేటువంటి ఆత్మగా ఉంటుందయ్యా. మేము మిమ్మల్ని విశ్వసించే బిడలుగా ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వాడికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముతామో, ఎప్పుడైతే ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో చేస్తామో, పరిశుద్ధాత్మ ఇక్కడుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సఫలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మా జీవితాన్ని మీకు సమర్పించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.